హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అబేరామ్ వ్లాగ్స్ 786. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎంతగానో కావాలి, ప్లీజ్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ మసాలా వంకాయ. ఫస్ట్ అయితే ఆనియన్స్ ఇలా కట్ చేసుకున్నాను, పుదీనా తీసుకున్నాను, కరివేపాకు కొత్తిమీర ఇట్లా వేసుకున్నాను వాటర్లో. ఫస్ట్ అయితే ఇలా పెనం పెట్టుకున్నాను. పెనం అయితే వేడయ్యింది. ఇలా ఫస్ట్ పల్లీలు అయితే వేయించుకోవాలి. కాస్తని నువ్వులు కూడా వేయించుకోవాలి అవి కూడా. ఇలా కొంచెం పువ్వు, బగారాకు వేసుకోవాలి. ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలి. ఇలా మిక్సీ గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇందులో కాస్త పుట్నాల పప్పు వేసుకోవాలి. ఇలా ఎండి కొబ్బరి తీసుకొని ఇలా కాస్త కాల్చుకున్నాను. అది పీసెస్లా కట్ చేసి వేసుకున్నాను. ఇలా అన్ని గరం మసాలా తీసుకోవాలి. సాజీరా, ఇలాచి, తోక మిరియాలు, చెక్క, లవంగం తీసుకోవాలి. అవన్నీ ఈ మిక్సీ గిన్నెలోకి వేసి ఇలా మిక్సీ గిన్నెలోకి వేసి పొడి చేసుకోవాలి. ఇలా పెనంలో ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆనియన్స్ అయితే వేయించుకోవాలి ఆయిల్లో. ఆనియన్స్ మళ్ళీ పుదీనా తీసుకున్నాం కదా, అది కూడా వేసేసుకోవాలి. ఆనియన్ అయితే మగ్గనివ్వాలి. సాల్ట్ అయితే వేసుకున్నాం. ఇలా చింతపండు అయితే నానబెట్టేసుకోవాలి. ఇందాక తీసుకున్న మసాలా దినుసులన్నీ ఇలా కాస్తని వాటర్ వేసి పేస్ట్లా చేసుకొని. ఆనియన్స్ అయితే వేగాయి. ఇందులోకి అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకున్నాం. ఇది కాస్త చల్లారాక పేస్ట్ చేసేసుకున్నాం. ఇలా ఆనియన్స్ అయితే ఇట్లా మిక్సీలోకి వేసుకున్నాను. కాస్త పసుపు వేసుకున్నాను. కారం అయితే ఒక 5 స్పూన్స్ వేసుకున్నాను. మేమైతే కారం ఎక్కువగానే తింటాము, అందుకే 5 స్పూన్స్ వేసుకున్నాను. ఇందులో చింతపండు నానబెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. ఇలా పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇలా ఒక బొగాన్లోకి వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకున్నాం, ఎందుకంటే వంకాయలు చేదెక్కకుండా ఉండడానికి. ఇలా 4 పీసెస్ ఇలా కట్ చేసుకోవాలి. ఈ మసాలాని ఆ వంకాయ పీసెస్లోకి పెట్టాలి. ఇలా 4 పీసెస్లా కట్ చేసుకున్న వంకాయల్లోకి ఇందాక మనం పేస్ట్ చేసుకున్న మసాలా పెట్టేసేసుకున్నాను. ఇలా పెనం అయితే పెట్టేసుకున్నాను. అందులో ఆయిల్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర ఆవాలు వేసుకోవాలి. ఇలా జీలకర్ర ఆవాలు అయితే వేసేసుకున్నాను. ఈ వంకాయని అయితే వేసేసుకున్నాను. మగ్గడానికి కాసేపు వదిలేదు. వంకాయ అయితే మంచిగా ఇలా వేగింది ఆయిల్లో. ఇలా పైనుండి కరివేపాకు, కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది వేసేసుకోవాలి. వంకాయ అయితే ఉడికింది. ఈ మసాలాని అయితే వేసేసుకున్నాను. ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలాని కాస్తని వాటర్ పోసి కలిపి ఇలా వేసేసుకున్నాను. ఇలా అయితే ఉడుకుతుంది మసాలా.